ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ఆకాశంలో మబ్బులను ఎప్పుడైనా గమనించారా? కొన్ని మబ్బులు చాలా తొందరగా ఉన్న చోట నుండి కదిలిపోతూ ఉంటాయి. కొన్ని మబ్బులు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. మన కళ్ళు మనల్ని మోసం చేసే విధంగా అవి కదులుతూ ఉన్నా మనకు మాత్రం నిలకడగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు కూడా అలాంటివే. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. కానీ దేవుడు మాత్రం నిత్యం నిలకడగా ఉంటాడు మన కోసం. ఈ లోకంలో శ్రమలను ఎప్పుడైతే లెక్క చేయకుండా నా దేవుడు నాకున్నాడు, శ్రమలలో కూడా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు, ఆయన యొక్క మహిమను అనుభవించడానికి దేవుడు నన్ను తన యొద్దకు చేర్చుకుంటారు అని నిరీక్షణ మనలో ఉంటే ఈ శ్రమలు అసలు మనకు శ్రమల్లాగానే ఉండవు. పొందబోవు ఆనందానికి మెట్లులాగా ఈ శ్రమలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, దేవునిపై ఆధారపడడం నేర్చుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.